సెకండ్ ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి, నేను కన్ఫర్మ్గా. అదేంటంటే నేను వీడియోలో చూస్తూనే ఉన్నా అమెరికన్ గురించి హాస్పిటల్. నాకైతే తెలిసింది ఒక దగ్గర, అది ఎక్కడో అనుకొని ఎతికి చూస్తే అది ఎక్కడో లేదు, మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. అది కూడా నెల్లూరు రైల్వే స్టేషన్ పక్కనే ఉంది, ఎక్కడో లేదండి. మీరైతే ఇక్కడికి రావాలనుకుంటే వచ్చి చూడొచ్చు, వీడియో కూడా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మేము వచ్చిన ఇప్పుడైతే సిచ్యువేషన్లో ఇక్కడైతే ఎవరు లేరు. మేము మామూలుగా సెక్యూరిటీ గార్డ్ ఉంటే అనుకుని వచ్చాము. ఆయన ఉండే రూమ్ కూడా తాళం వేసింది, అది కూడా సెక్యూరిటీ గార్డ్ రూమ్ తాళం వేసింది. ఆయన అక్కడ ఉంటే కన్ఫర్మ్ అయిపోయేది ఆ సెక్యూరిటీ గార్డ్ రూమ్ అని, కానీ అక్కడ ఆయన లేడు. కానీ ఒక లైట్ అయితే వేస్తున్నారు అక్కడ, కానీ ఆ ఇంట్లో ఎవరైనా ఒకరు ఉన్నారని క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు మేమైతే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే అమెరికన్ హాస్పిటల్. మీరు కూడా వినే ఉంటారు, కానీ చాలామంది నాకైతే అడ్రస్ క్లారిటీగా రాలేదు. అడ్రస్ అయితే నాకు సరిగ్గా అర్థం కాల ఎక్కడుందనేసి. మీకు కూడా అడ్రస్ అయితే చెప్పేసాను. ఇప్పుడు మీరు కూడా వచ్చి వీడియో అయితే రికార్డ్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. మనకైతే లోపలైతే ఏం ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు నేను వచ్చిన టైం కూడా అయితే వచ్చేసి 6 అయితే అయిపోతుంది. ఈ టైంలో ఇక్కడికి రావడం అనేది చాలా రిస్క్, చాలా చెప్పండి నిజంగా రిస్కే. ఎందుకంటే హాస్పిటల్లో ఎంతోమంది చనిపోయి ఉంటారు, సడన్గా చనిపోయి ఉంటారు, అకస్మాత్తుగా అయితే చనిపోయి ఉంటారు. వాళ్ళు ఆత్మలు అయిపోయి అక్కడైతే తిరుగుతూ ఉంటారు, మనం కరెక్ట్గా చెప్పలేము. సో మనం అక్కడ లోపల వెళ్ళి మాట్లాడుకోవాలన్నా కూడా వాళ్ళు పర్మిషన్ అయితే మనకు కావాలి. వాళ్ళతో ఒక మాట చెప్పి అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ పడని ఆత్మలు ఉంటాయి కదా, మంచి ఆత్మలు ఉంటే పడని ఆత్మలు అయితే కంట్రోల్ చేస్తాయి. ఆ చిన్న ఒక నమ్మకంతో అయితే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాను. ఒకసారి మీరు చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇంత పెద్ద మర్రి చెట్టు ఇక్కడ ఎదిగిపోయింది. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకైతే తెలియదు, చూసారు కదా. ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే చుట్టుపక్కల అయితే నిశ్శబ్దంగా ఉంది, లోపల చాలా పాత పడిపోయింది హాస్పిటల్. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోదామా, రాండి చూసేద్దాం లోపల ఎలా ఉందో. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్లు చూడండి ఎలా ఉన్నాయో, హౌస్ ఆఫ్ ద న్యూ సైట్స్ అని ఉంది కదా. బయట చూడండి ఒక కన్ను ఉంది, ఆ కన్నుకి కంట్రెప్పులు కూడా అయితే ఉన్నాయి. హాస్పిటల్ మీద నుంచి చీరలు దిగబడిపోయి ఓరు నాయనో, లోపల ఏం జరగబోతున్నా నాకు అర్థం కావట్లేదు, కానీ ఇంత రిస్క్ చేసుకుంటున్నా. అది కూడా మీరు రావాలనుకుంటే ఇలాంటి టైం అస్సలు రాబాకండి. మాకంటే కొంచెం అలవాటు ఇలాంటి ప్లేసుల్లో తిరగడం, ఏ టైం అంటే ఆ టైం వెళ్ళడం. కాకపోతే మేమే బాము ఒక్కోసారి ఈ టైంలో బావడం సేఫ్ కాదు అనిపించినట్టయితే బాము మేము కూడా. కాకపోతే కొంచెం టైం ఉంది, సూర్యుడు బయటే ఉన్నాడు, సూర్యుడు అస్తమిస్తా ఉన్నాడు అని చెప్పేసి రావడం లోపలికి. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు హాస్పిటల్ లోపల ఎలా ఉందో, చెట్లు కూడా వచ్చేసిన లోపల హాస్పిటల్లో. రూమ్స్ గేమ్స్ ఎక్కడికక్కడికి గోడలతోటి పగిలిపోయి, పెయింటింగ్ యూనిట్స్ అంతా రాలిపోయి, కిటికీలతో సహా అన్నిటికి డ్యామేజ్ అయితే అయిపోయి ఉంది. ఇక్కడ చూడండి ప్లేస్ ఎలా ఉందో, ఇక్కడ చూసారు ఎలా ఉందో. చింత చెట్టు ఉంది ఇక్కడ, ఎలా ఉందో చూడండి. నిజానికి చెప్పాలంటే నాకే లోపల ఏదో చిన్న ఫీలింగ్ ఉంది. అయినా కూడా మీకోసం డేర్ చేసి, అలాగే నా కోసం కూడా అనుకోండి, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అమెరికన్ హాస్పిటల్ నాకు చూడాలనిపించింది. మన ఇండియాలో అమెరికన్ హాస్పిటల్ కట్టున్నారు అనిపించి వినగానే ఆ హాస్పిటల్ చూడాలనిపించింది. ఎలా ఉంది లోపల పరిస్థితులు, ఎలాంటి రూమ్స్ ఉన్నాయి, ఎంత పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ చూడడానికి వస్తున్నాను. చూడండి ఎలా ఉందో. హాస్పిటల్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్, లోపల చాలా పెద్దది, చిన్నదైతే కాదు, ఒకరు పెద్దదిగానే ఉంది. రూమ్స్ చూడండి, మామూలుగా ఏబిసిడీస్ అలా ఉంటాయి కదా రూమ్స్. ఇదిగోండి, ఇదేమో సి రూమ్ అంట, అదేమో డి రూమ్ అంట, అట్లా చాలా రూమ్స్ ఉన్నాయి. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. అంటే మీరు ఎవరన్నా దెయ్యాలను చూడాలనుకుంటే మాత్రం ఇక్కడే అమెరికన్ హాస్పిటల్లో మీకు కనపడద్ది. కాకపోతే దీనికంటే ఒక టైం ఉంది, ఆ టైంలో మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు చూస్తారు. చూసారు ఎలా ఉందో ప్లేసు. ఇది లోపల వచ్చి గ్రౌండ్ అనమాట, ఓపెన్ ప్లేస్. ఇది చుట్టూరు హాస్పిటల్ కట్టుంటారు, పక్క చుట్టూరు రూమ్స్ అయితే ఉన్నాయి, ట్రీట్మెంట్ రూమ్స్ ఉన్నాయి. ఆ ప్లేస్లో అయితే చిన్న గార్డెన్ లాగా అయితే ఉంది. చూడండి మొత్తం ఇరిగిపోయినాయి, చిన్న చిన్న పేక్ మామూలుగా రేకులు వేసి ఉంటారు కదా అక్కడ ఎంట్రన్స్ దగ్గర, అన్నీ ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయి, అన్నీ మొత్తం నాశనం అయిపోయి ఉంది. ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది, దేనికో క్లోజ్ చేసేసారు. ఏదన్నా క్లోజ్ చేయాలంటే ఏదన్నా బలమైన కారణం ఒకటి ఉండాలి కదా. సో ఆ రీజన్ ఏదో ఒకటి ఉంది సంథింగ్, అది కూడా మీకు కనుక్కొని అయితే నేను చెప్తాను. ఈ వీడియో లాస్ట్ చివరి వరకు చూసినట్లయితే మీరు ఈ హాస్పిటల్ వచ్చేసి రెడీయా.
అమెరికన్ హాస్పిటల్లోకి మనం వచ్చేస్తున్నాం కాబట్టి, సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరికని అంటారా, అది కూడా మీరే వినండి. నేనైతే ఒక చిన్న పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఈ చుట్టుపక్కల ఎన్ని ఆత్మలునే నాకు తెలీదు, మీకు తెలీదు, నాకు కనపడట్లా, మీకు కనపడట్లా. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, బయటకైనా సరే మనసులోకైనా సరే ఒక మాట అయితే మనం తీసుకోవాలి. ఏమన్నానంటే, ఇక్కడికి వచ్చి ఈరోజు వచ్చి హాస్పిటల్లో వచ్చి ఇలా రికార్డ్ చేసుకుంటున్న వీడియో నేను. సో దయచేసి నన్ను క్షమించండి, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతుంటే క్షమించండి. అలాగే మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని, నేను ఇక్కడ ఉన్నంతసేపు మా జోలికి రాకుండా ఇంకేమన్నా జరగకుండా చూస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అనేసి నేనైతే వాళ్ళకి చెప్తున్నా. మీరు నా మాటలని వింటున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కూడా. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా పూర్తిగా పైకైతే శాశ్వతంగా ఇల్లుంటారు, కొంతమంది అయినా ఉండుంటారు. సో వాళ్ళ కోసమైనా నేను ఈ చిన్న ఒక ప్రార్థన అయితే చేస్తున్నాను, మీరు వినాలని. అలాగే మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలా అయితే తిరిగి వచ్చామో ఇక్కడికైతే వచ్చామో అలాగే ఇక్కడి నుంచి తిరిగి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా చూసుంటారా, మన అమెరికన్ హాస్పిటల్ మన ఇండియాలో ఉందానంటే నిజంగా చాలా గ్రేట్ కదా. ఈ హాస్పిటల్ ఇక్కడ ఉందన్న విషయం నాకు కూడా ఇన్ని రోజులు తెలీదు. నేను మళ్ళీ చిన్నప్పటి నుంచి నెల్లూరులోనే ఉన్నా. నేను నెల్లూరులోనే ఉన్నా. ఫోటో తీయాలి. ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇందాక నేను వచ్చాను, బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను. అటు పక్కన ఇంకో ఎంట్రన్స్ ఉందా, ఈ లైన్ లోనే మెయిన్ రూట్ పక్కన ఉంది ఇంకో ఎంట్రన్స్ కూడా. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే చూడండి. అమెరికన్ హాస్పిటల్ కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి చూడండి. అమెరికన్ హాస్పిటల్లో మన వాళ్ళని కూడా కొంతమందిని గౌరవించి అయితే కొన్ని ఫ్రేమ్స్ పెట్టినారు. దేశం కోసం పోరాడిన కొన్ని వీరులు అయితే ఉన్నారు చూడండి. మేము గాంధీ తాత జీసస్. చూస్తున్నారు కదా ఎలా ఉందో. టైం కూడా అయితే 6:30 ఉంది. ఎప్పుడు ఎక్కడ ఇది ఇక్కడ సిచ్యువేషన్ అయితే చెట్లు లేచిపోయి అంత కాదులే. ఇది ఒక స్టీల్ వేరు ఏం కాదు. ప్లేస్ అయితే చూడండి ఎలా ఉందో. ప్లేస్ డీసెంట్గా ఉంది, కొంచెం డేంజర్గానే ప్లేస్ అయితే. ఇక్కడికైతే అనుకూలంగా అయితే ప్లేస్ అయితే లేదు. లేడీస్తో కాకుండా మామూలుగా బాయ్స్ అయితే వచ్చి చూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. లేడీస్ కూడా రావాలంటే కొంచెం బాయ్స్తో రావాలి, ఎందుకంటే ఇక్కడ కొన్ని ఉంటాయి కదా, కొంచెం సిచ్యువేషన్ మనకు అనుకూలంగా ఉండదు. అదే మన టైం, మన సమయం. ఏంట్రా బాబు ఎద్దామని కనిపిస్తాను. అయితే ఈ ప్లేస్లో కూర్చో అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ 100% అయితే మీకు కనపడిపోద్ది. కానీ నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తేనే, అది కూడా ఎప్పుడంటే అప్పుడు వచ్చి మాకు ఆత్మ కనపడలేదని అంటే మాత్రం కనపడవు. నైట్ వచ్చి స్టే చేసి చూడండి, వాటి పవర్, వాటి టాలెంట్ అయితే మీకు చూపిస్తాయి.
ఇక కొన్ని రూమ్స్కి చూసాను నేను, కొన్ని రూమ్స్ లాకేస్ ఉన్నాయి. చూస్తే వెళ్తారు మీరు, అసలు ఆ సందేహం వద్దు మీకు. ఇక్కడ ఏమంతా ఉండబాకండి. కాకపోతే ఇన్ని విషయాలని అందరూ చూస్తారు. ఇక్కడ అది మీరు చూసారా? నా నెత్తి నుండి ఇదిగో దానికి వచ్చి కొట్టే పోతాం చూడండి. అది చూసారు అంత పెద్దదో. ఎక్కువసేపు మనం ఉండకూడదు ఇక్కడ. పద ఇప్పుడు పోయిన పక్షి సారా మీరు ఫ్రెండ్స్. మేమైతే ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ అయితే కవర్ చేసేసాము. ఫ్రంట్ నుంచి అయితే వచ్చాము, బ్యాక్ సైడ్ అటు పక్క ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది, అటు నుంచి కూడా అయితే వచ్చాము. లోపల చూస్తే పరిస్థితి మొత్తం మీరైతే చూసారు కదా. లోపల మ్యాక్సిమం అంతా కవర్ చేసేసాము. ఇంక చెప్పాల్సిందల్లా ఉంటే, మీరు ఒకవేళ టైం ఉంటే మీకు అడ్రస్ కూడా చెప్పేస్తాను, మీరు కూడా వచ్చి చూసి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మేము వచ్చిన టైంలో అయితే ఎవరైతే లేరు. ఏదో ఒక పక్కన ఒక పర్సన్ ఎవరో ఉన్నారు అక్కడ రూమ్లో, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. అది కూడా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చేసి నిజంగా హంటర్ హౌస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అంత భయంకరంగా, అంత డీసెంట్గా అయితే ఉంది. ఇంకా మీరు మరిన్ని హంటింగ్ వీడియోస్, ఇంకా ఎన్ని వీడియోస్ అని చూడాలనుకున్నారు, అలా అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టే ప్రతి వీడియో మీరే చూడొచ్చు. బెల్ ఐకాన్ అయితే కొట్టారనుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీకే నోటిఫికేషన్ వస్తుంది. మీరే చూసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని. ప్లీజ్ మరొకసారి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గాయస్, నేను మీకైతే ఒకటి చెప్పాను కదా. అదేంటంటే, ఈ హాస్పిటల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి అయితే వీళ్ళు ఒక అగ్రిమెంట్ అయితే వేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో దాని ప్రకారం అయితే హాస్పిటల్ అయితే ఓపెన్లో ఉండింది. అలాగే రన్నింగ్ అయితే అయింది. అగ్రిమెంట్ అయిపోయిన వెంటనే క్లోజ్ అయిపోవడం అనేది జరిగింది. నేను తెలుసుకున్న ఈ రీసెర్చ్లో అయితే ఇదే నాకు తెలిసింది, నేను తెలుసుకుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే వచ్చి ఉండొచ్చు, అవి అయితే నాకు ఇంకా దొరకలేదు. సో నేను తెలుసుకుంది అయితే ఇదనమాట అమెరికన్ హాస్పిటల్ పరిస్థితి అయితే. సో అది ఇంకా ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ అవ్వకపోవచ్చు. సో మన ఛానల్ మీరు వెంటనే సపోర్ట్ చేసి ఈ ఛానల్కి లైక్ చేసి తర్వాత సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.